నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు మనం ఈ వీడియోలో రైనీ సీజన్ వచ్చేసిందండి. జూలై ఎండింగు. కానీ మళ్ళీ మన విరజాజి మొక్క, మల్లె మొక్క ఫ్లవరింగ్ అనేది ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. చూసారా ఎంత ఫుల్ బ్లూమింగ్తో ఉందో. జూలై ఎండింగ్ అది అండి. అంటే మనకు సమ్మర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రైనీ సీజన్ కూడా జూలై ఎండింగ్కి వచ్చేసాము. ఆగస్ట్ అంతా అయిపోయిందంటే మళ్ళీ వింటర్ కూడా వచ్చేస్తుంది. కానీ మా విరజాజి మొక్క మాత్రం చూసారా ఫుల్లు అసలు మొగ్గలతో నిండిపోయిందండి. ఇలా మీకు కూడా రావాలి అంటే మనము ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత వెంటనే మనము పైనంతా పించింగ్ చేసేసేయండి. పించింగ్ చేసేసిన తర్వాత 2 ఇంచెస్ లేయర్ మట్టిని తీసేసి ఒక 2 డేస్ అలాగా వదిలేసేయండి. ఒకవేళ వర్షాలు పడుతున్నా సరే, పడకపోయినా సరే 2 డేస్ అనేది సాయిల్ తీసేసి అలా వదిలేసేయండి. ఎప్పటికప్పుడు పించింగ్ చేసుకోండి. ఎప్పుడైతే సాయిల్ ఒకసారిగా డ్రై అవుతుందో మనము 2 ఇంచెస్ సాయిల్ తీసేస్తున్నాం కదా, తీసిన వెంటనే మనము పాటింగ్ మిక్స్ అండి, అంటే కొత్త న్యూ పాటింగ్ మిక్స్ కానీ లేదంటే వర్మి కంపోస్ట్, ఎనీ కంపోస్ట్ కానీ అటువంటివి మనం ఏం చేస్తాము, మామూలుగా ప్రూనింగ్ చేసిన వెంటనే అవన్నీ ఇచ్చేసి వాటరింగ్ అనేది చేసేస్తాము. కానీ మనము ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కదా, సమ్మర్ అయిపోయిన తర్వాత పైన మొత్తం పించింగ్ చేసేసి కొంచెము సాయిల్ అనేది తీసేసేయండి. 2 ఇంచెస్ తీసేసి ఒక 2 డేస్ అనేది అలా వదిలేసేయండి మొక్కని. ఎటువంటి వాటర్ చేయడం కానీ, కంపోస్ట్లు ఇవ్వడం కానీ, లిక్విడ్స్ ఇవ్వడం కానీ ఏది చేయకండి. పించింగ్ మొత్తం చేసేసి అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత కొద్దిగా మొక్క వాడుతుంది కదా, వాడిన తర్వాత డైరెక్ట్గా ఒకేసారి మీరు కంపోస్ట్లు అవి ఇవి ఇచ్చేసి వాటర్ చేసేయకూడదు. ఎందుకంటే మనకు 2 డేస్ నుంచి మొక్కకి వాడబెట్టాం, మనం అంటే ఎండబెట్టాము. ఎటువంటి లిక్విడ్స్ ఇవ్వకుండా, కంపోస్టింగ్స్ ఇవ్వకుండా మొక్కని మనము వాడేలాగా చేసాము. అందుకని ఏం చేయాలి, డైరెక్ట్గా ఒకేసారి కంపోస్ట్లు అవి ఇచ్చేసి వాటర్ చేసామంటే మొక్కకి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, 2 డేస్ వాటర్ 2-3 డేస్ వాటర్ ఆపేసిన తర్వాత ఒక్కసారిగా కంపోస్ట్లు అన్నీ ఇవ్వకుండా ఫస్ట్ వాటర్తో ఆ సాయిల్ మొత్తం ఒక్కసారి తడపండి. తడిపిన తర్వాత మనం ఏదైతే కంపోస్ట్ ఇవ్వాలనుకుంటున్నామో, ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఫ్లవరింగు అవి కావాలనుకుంటే ఎప్సమ్ సాల్ట్, బోన్ మీలు, వర్మి కంపోస్టు అవన్నీ ఇవ్వండి. నేనైతే కిచెన్ వేస్ట్ కంపోస్టు, వర్మి కంపోస్ట్ ఇస్తానండి. సాయిల్ మిక్స్ అంటే కొత్త న్యూ సాయిల్ అనేది కొంచెం ఇస్తాను. ఇలా ఇచ్చేసిన తర్వాత అప్పుడు వాటర్ చేయండి. చూసారా మల్లెపూలు ప్రతి ఒక్కటే అండి. ఇప్పుడు రైనీ సీజన్ కదా, మీకు మళ్ళీ నేను అప్డేట్ పెడతాను. వింటర్లో కూడా అండి నేను ఫ్లవరింగ్ ఎలా ఉందో నా మొక్కలకి చూపిస్తాను నేను మీకు. మనకు ఇయర్ మొత్తం అండి. ఇప్పుడు మనకు రైనీ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రూన్ చేసేసి ఒక 2-3 డేస్ వాటర్ ఇవ్వడం ఆపేసి తర్వాత మళ్ళీ మనము పించింగ్ అనేది చేసి కంపోస్ట్ ఇచ్చి వాటర్ ఇచ్చామంటే మళ్ళీ వింటర్లో కూడా అండి, అంటే ఇయర్లో 10 మంత్స్ వరకు మనకు ఈ విరజాజులు కానీ మల్లెలు కానీ ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయండి. అసలు ఇది 2 ఇయర్స్ ప్లాంట్, చాలా పువ్వులు అయితే పూసిందండి. ఇది చూసారా, ఇది 100 రూపీస్ టబ్లో పెట్టానండి నేను. ఒకే మొక్క 100 రూపీస్ టబ్లో పెట్టాను. చూసారా ఎంత బుషీగా, అంటే మనము ఎప్పటికప్పుడు పైన హైట్ వెళ్ళనీయకూడదండి మొక్కని. ఒకే లెవెల్లో ఉండేలాగా ఎప్పటికప్పుడు పించింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా అప్పుడప్పుడు వేప నూనె స్ప్రే చేయాలి. అంటే ఈ రైనీ సీజన్ కదా, చీడపీడలు అవి రాకుండా, అంటే ఆకు తినే పురుగు, పచ్చ పురుగులు, మొగ్గలు లోపల లోపల మొగ్గలు తినేస్తూ ఉంటాయి కదా, అటువంటి పురుగులు అనేవి వస్తూ ఉంటాయండి. అవి రాకుండా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయాలి. అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ, ఇంగువ ద్రావణం చెప్పాను కదా, అది స్ప్రే చేయండి. మీకు రైనీ సీజను, వింటరు, సమ్మర్ ఇయర్ మొత్తము ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు జూలై ఎండింగ్ అండి ఇది. మీరు ఒకసారి చూసారా, మీకు కనిపిస్తుందా మొత్తము చెట్టు మొత్తం బుషీగా తయారయ్యి ఎలా ఉందో. నేను ఇప్పుడు మళ్ళీ ఒక 10-15 కటింగ్స్ కూడా పెట్టానండి. చాలామంది అడిగారు కటింగ్స్ పెట్టివ్వమని, కటింగ్స్ అనేవి కూడా పెట్టాను. ఇలా మనము కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే తప్పకుండా ఇయర్ మొత్తం కూడా మనము విరజాజి, మల్లెలు ఇటువంటివి సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని ఇయర్ మొత్తం కూడా మనము ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చండి. ఒకసారి చూసారా ఇది అసలు ఎంత బుషీగా ఉందో ఈ మొక్క అయితే. నేను ఎప్పటికప్పుడు పించింగ్ చేసేస్తూ ఉంటానండి.
ఇప్పుడు ఒక స్టెమ్ కటింగ్‌లో మనకు ఫ్లవరింగ్ అంతా అయిపోయిందనుకోండి, దాన్ని అలా వదిలేయకుండా వెంటనే పించింగ్ అనేది చేసేయండి. ఇలాగా మొత్తం ఎప్పటికప్పుడు పొడవు ఎళ్ళనీయకుండా పించింగ్ చేస్తూ ఉండాలి. అలాగే మనము 15 డేస్‌కి ఒకసారి ఏదో ఒక కంపోస్ట్ అనేది ఇస్తూ ఉండండి. లిక్విడ్ రూపంలో కూడా ఇస్తూ ఉండండి. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఖచ్చితంగా. చాలా బాగా పూస్తుందండి ఈ పువ్వు అయితే చూసారా? ఎంత కొన్ని పొడవుగా ఉన్నాయి, పొట్టిగా. అంటే మనం ఇచ్చే కంపోస్ట్‌ని బట్టి కూడా ఇది ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. ఎక్కువగా వర్మి కంపోస్టు, పశువుల ఎరువులో చెప్పాను కదా! కర్బన శాతం ఎక్కువగా ఉంటుంది మన సాయిల్‌లో. అందువల్ల ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. నేను ఎక్కువ శాతము పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్ ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వాడుతూ ఉంటానండి. లిక్విడ్ రూపంలో కూడా ఎక్కువ శాతం 15 రోజులకు ఒకసారి ఈ ఈ లిక్విడ్‌నే ఇస్తూ ఉంటాను. ఇలాగా పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తుంటాను. వేప నూనె స్ప్రే చేస్తూ ఉంటాను. ఇవి తప్ప నా మొక్కలకి నేను ఎటువంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వనండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీకు నాకు కమెంట్ చేయండి. చూసారా ఎంత బాగా బుషీగా మల్లెలు కానీ రైనీ సీజన్ మొత్తం ఉంటాయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.